దేవుడు మాటిస్తే మనిషి ఇచ్చినట్టు కాదు, మనుషులం మాటిస్తాము, మాట మీరిపోతాము. మనం అపనమ్మకస్తులమైన మనుషులం. అమ్మ శ్రద్ధగా వినండి, పిల్లలతో ఆడుకోకండి. మన అపనమ్మకస్తులైన మనుషులం, కానీ దేవుడు మాత్రం భలే నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోతాడా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఈ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త ఒక్క మాటలో ఇలా తేల్చి చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసి ఉంది. హెబ్రీ పత్రిక 10:23 చూడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనిన దాన్ని నిశ్చయంగా మనం చేపడదాం. మనం ఒప్పుకున్న దానిని మనము నిశ్చలంగా చేపడదాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే అది జరిగి తీరవలసిందే. స్త్రీ సంతానంగా వస్తానన్నాడు, వచ్చాడు. శిలువ మీద చనిపోయినాడు, మనుషులందరి పాపమంతా తన మీద మోసుకున్నాడు. పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు చెప్పాడు, మళ్ళీ వస్తాను అని. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. గొర్రె పిల్లగా వచ్చాడు, పాపక్షమాపణ కొరకు బలిపశువు అయిపోయాడు. ఇప్పుడు గర్జించే సింహం వలె వస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన వస్తాడనే మాట ఖాయం. కానీ ఇది నమ్మడం మనకి చేత కావడంలా. మనం నమ్మాలన్నా, ఇంకొకరికి సత్యం నమ్మించాలన్నా ఎలా ఉండాలో చెప్తాను వినండి. ఒక చిన్న పిల్లాడు చెరుగొట్టు మీద గాలిపటం ఎగరేస్తున్నాడట. ఒక చిన్న పిల్లాడు దేవుడు చెరుగొట్టు మీద గాలిపటం ఎగరేస్తున్నాడు. వాళ్ళ తాత వచ్చాడు. అతని కళ్ళు సరిగా కనబడవు, చెరువు నిండా నీళ్లున్నాయి. తన మనవడేమో చెరుగొట్టు మీద ఆడుకుంటే, ఒరే నాన్న, చెరుగొట్టు మీద ఏం చేస్తున్నావురా? నీళ్లు బాగా పొర్లి పారుతున్నాయి, నువ్వు పడిపోతే చచ్చిపోతావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు ముసలాయన. ఈ చిన్న పిల్లాడు అన్నాడు, తాతయ్య గారు గాలిపటం ఎగరేస్తున్నారండి అన్నాడు. గాలిపటమా ఏది అన్నాడు. అసలే కళ్ళు కనబడవు ఈ ముసలం 5-6 రోగానికి. ఏమండి, కళ్ళు కనబడకుంటే ఉంది ఈ 5-6 రోగం. కంటి జబ్బులు ఉన్నాయి, కనబడవు అసలే మామూలుగా. అందులో ఎక్కడో గాలిపటం ఉంటే ఏం కనబడుద్ది? ఈ ముసలాడు అన్నాడట, ఏమరా మనవడా, నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏది గాలిపటం? నాకు కనబడదే అన్నాడట. అప్పుడు చిన్నపిల్లాడు అన్నాడు, తాతయ్య నీకు 10 అడుగులు దూరం ఉన్నదే కనబడదు, ఎక్కడో ఉన్న గాలిపటం నీకేం కనబడుతుంది? మరి ఎట్లరా నువ్వు గాలిపటం ఎగరేస్తున్నావు, నమ్మేది ఎట్లా అన్నాడట. అప్పుడు చిన్నపిల్లాడు అన్నాడు, తాతయ్య గారు నా చేతిలో దారం ఉంది, ఇది పట్టుకొని లాగండి ఒకసారి. గట్టిగా ఉంటే అక్కడ ఏమున్నట్టు? ఇదన్నా చెప్పండి మా తల్లి, గాలిపటం అన్నట్టు. దేవుడి తాడుగా లూజ్ అయిపోతే అక్కడ ఏమి లేనట్టు, గాలిపటం లేనట్టే. లాగట తాతయ్య అన్నాడట. అప్పుడు ఆ ముసలాయన వచ్చి దారం ఇలా లాగుతుంటే గట్టిగా ఉందట. అంటే అక్కడ ఏముందన్నమాట, యేసయ్య వస్తాడు, ఆయన రాకడ ఉందని మనం చెబితే అది కనబడనంత దూరంగా ఉంది. గాలిపటం లాగా యేసయ్య రాకడ సత్యం నువ్వు నమ్మాలి. నమ్మించాలంటే నీ విశ్వాసపు, నీ నిరీక్షణ తాడు లాగమని చెప్పాలి. నీ దారమే లూజ్ అయిపోయి, నీ దారమే లూజ్ అయిపోతే ఇక ఎవడికి విశ్వాసం వచ్చింది? నాని కట్టుకున్న ఇల్లే నాకు శాశ్వతం అన్నట్టే కట్టావుగా, నా డబ్బే నాకు శాశ్వతం ఉంటుందని బ్యాంకులోను వడ్డీలకు ఇచ్చి డబ్బులు దాచుకున్నావుగా, యేసుప్రభు అప్పుడే రాడులే అని ఎగాదిగా ఎడాపెడ బతికేస్తున్నావుగా. నీ విశ్వాసపు నిరీక్షణ దారమే లూజ్ అయిపోయింది. ఇక ఎవడు నమ్ముతాడు? యేసుప్రభు త్వరగా వస్తాడనంటే. అమ్మా వింటున్నారా? ఇంకొక మంచి సంగతి చెప్తాను వినండి. అమెరికా దేశపు గవర్నర్, అతను గవర్నర్ హోదా కలిగిన వాడు, సెనెట్ మెంబర్స్ అంటారు. అలాంటి సెనెట్ మెంబర్స్ ని వారు వేరే వేరే దేశాలకు రాయబారులుగా పెడతారు, అంబాసిడర్స్ అని అంటారు. అమెరికా దేశానికి ఎవడైనా వెళ్ళాలని దరఖాస్తు పెట్టుకుంటే ఈ అంబాసిడర్ గా కూర్చున్న ఆయన వాళ్ళ దరఖాస్తు అంతా కూడా చూసి అతను అనుమతిస్తేనే ఆ దేశానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ అమెరికా దేశపు సెనెట్ మెంబర్, వినండి ప్రియ స్నేహితులారా, వేరొక దేశంలో అంబాసిడర్ గా డ్యూటీ చేస్తుంటే సడన్ గా ఫోన్ వచ్చింది.
ఏంటంటే ఫోన్, నువ్వు అమెరికాకు రావాలి వెంటనే అని. సరే, ఇతను ఎవరి ఆదరాబాదరాగా బయలుదేరి మొత్తానికి అమెరికాకు పోగానే ఎయిర్పోర్ట్లో దిగ్గానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మీరు త్వరగా రండి అని చెప్పి తిన్నగా ఒక సమాధుల దొడ్డుని తీసుకుపోయారు. ఇంతగా సమాధుల దొడ్డు ఎవరిదంటే నల్ల జాతీయుల సమాధుల దొడ్డు. ఆ రోజుల్లో నల్లాళ్ళు తెల్లాళ్ళు అనే వివక్ష ఉండేది. నల్లాళ్ళని చిన్నచూపు చూసేవారు. అబ్రహం లింకన్ గారు లేకపోయి ఉంటే ఈ రోజుకి నల్లోళ్ళ బతికి అమెరికాలో ఎట్లుండనో ఏమో కానీ ఆయన పోరాడాడు. ఆయన పోరాడక మునుపు నల్ల జాతీయుల మీద వివక్ష ఉండేది గనక చిన్నచూపు చూసేవాళ్ళు. వాళ్ళ సమాధుల దొడ్డులోనికి తెల్లాడెందుకు పోతాడు? దానికి తోడు అంబాసిడర్ ఎందుకు పోతాడు? దానికి తోడు సెనెట్ మెంబర్ ఎందుకు పోతాడు? దానికి తోడు గవర్నర్ హోదాన్నోడు ఎందుకు పోతాడు? ఏమో అక్కడ తీసుకుని వెళితే అక్కడ ఒక సమాధి డొక్కులో ఒక అమ్మ పెట్టబడి ఉంది. ఆ సమాధి డొక్కు దగ్గర ఆ అమ్మ దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తెల్ల ఆయన. మొత్తానికి సేవకులు వచ్చారు. సమాధి కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఏమండి ఇతను అన్నాడట, నేను ఎప్పుడైనా చచ్చిపోతే ఈవిడ పక్కనే నాకు కొంచెం సమాధి చేస్తారా అని అడిగాడట. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది. అదేంటండి, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది, అనగా దేశ అధినేతలను సమాధి చేసే స్థలం అది వేరుగా, అక్కడ మేము సమాధి చేస్తారు కదా, మీరు నలజాతీయుల సమాధుల దొడ్డులో మీరు సమాధి అడుగుతున్నారేంటి? ఇంతగా ఆవిడెవరు? ఆవిడికి నీకున్న సంబంధం ఏంటి అని అంటే చెబుతున్నాడు ఈ పెద్ద ఆయన, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు కొంచెం తెలిసి వచ్చేసరికి ఆ అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు మరొక ఆమెని పెళ్లి చేసుకోకుండా నా ఆలనా పాలన చూడడానికి ఈ నల్లజాతి ఆమెను మా ఇంట్లో పని మనిషిగా మా నాన్నగారు తెచ్చారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా పని మనిషి మ్యాండీ, ఈవిడి గారి పేరు, మా మ్యాండీ అమ్మ అంత ప్రేమగా నన్ను చూసుకునేది. మా నాన్నగారు కూడా అంత శ్రద్ధగా చూడరేమో, మా అమ్మంటే ఎలా చూసేదో లేదో నాకు తెలియదు కానీ మా మ్యాండీ అమ్మ అంత ప్రేమగా నన్ను చూసుకునేది. నేను ఈ స్థాయికి రావడానికి ఈ మ్యాండీ అమ్మే కారణం. నా వాక్యం చెప్పింది, ప్రార్థన చేసింది, చదువుకు పంపించింది, ఆలనా పాలన చూసింది. అంతేకాదు నేను ఎప్పుడు ఆలస్యంగా నిద్రలేస్తుంటే నా దగ్గరకు వచ్చి, నాన్న సూర్యుడు ఉదయించాడురా లే అని నన్ను లేపేది. నేను ఆవిడ పక్కన ఎందుకు నన్ను సమాధి చేయమంటున్నానంటే, సచ్చాక నేను ఆవిడ పక్కనే సమాధి చేయబడితే నీతి సూర్యుడైన యేసు ప్రభు రాగానే, నాన్న నీతి సూర్యుడు వచ్చేసాడు రా పద వెళ్ళిపోదామని మా మ్యాండీ అమ్మ లేపుద్ది, అది ఆవిడ పక్కన సమాధి చేయండి అని అడిగాడట. ఇది కదా యేసు రాకడ కొరకైన నిరీక్షణ, ఇది కదా యేసు రాకడ మీద విశ్వాసం, ఇదే కదా ఆయన కొరకు కనిపెట్టడంలో ఉన్న మహత్తరమైన శక్తి. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే పాడేస్తే తెల్లారిపోయిందా? గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో యేసు వేగమరానుండే అని పాడితే తెల్లారిపోయిందా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని డ్రమ్ము చిరిగిపోయేలాగా నువ్వు ఎగిరిపోయితే తెల్లారిపోయిందా? పెద్దకొస్తున్నా పాట కాదు బ్రతికి ఇక్కడ, ప్రసంగాలు కాదు జీవితం ఇక్కడ. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా, ఇవ్వండి ఆ గవర్నర్కున్న ఆ మనసేంటో తెలుసా? నా ప్రభు యేసు వస్తాడు, నేను ఎత్తబడాలి, అందుకే మ్యాండీ అమ్మ పక్కన నాకు సమాధి చేయండి అన్నట్టుగా బ్రతికాడు. ఇంత ఉపఘాతం ఎందుకు చెప్పాను తెలుసా? యేసుక్రీస్తే ప్రభువే దేవుని కుమారుడుగా మళ్ళీ వస్తాడు అని చెప్పాడు, వచ్చి తీరుతాడు. దేవుని దూతలు చెప్పాడు ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పారు, వస్తాడు ఆయన. దేవుని సేవకుడు చెప్పాడు వస్తాడు అని, వచ్చి తీరుతాడు ఆయన. అయితే ఆయన వచ్చేసరికి మనం బ్రతుకుంటే ఎలా సిద్ధపడాలి? ఒకవేళ ఆయన వచ్చేసరికి చచ్చిపోయి సమాధులకు వెళ్ళిపోయి ఉంటే ఎలాగ సిద్ధపడి చావాలో నేను మీకు వివరిస్తాను రండి ఈ రాత్రి. అదే దేవుని కొరకు కనిపెట్టడంలో శక్తి. అలా యేసు కొరకు కనిపెట్టే వాళ్ళు వారి జీవన విధానంలో వారి అద్భుతమైన మార్పులు కలిగి బ్రతికేస్తారండి. నేను విపులంగా చెప్తాను, వినండి ప్రియ స్నేహితులారా.
యేసుక్రీస్తు వస్తాడు. వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఎలా ఉంటే ఎత్తబడతాం? ఆయన లోకమేమో పరిశుద్ధ లోకం, నీ బతుకేమో పాపిష్టి బతుకైతే ఎట్లా ఎత్తబడతావు? అదేమో నీతి నివసించే లోకం, నువ్వు దుర్నీతితో బ్రతికితే ఏమెత్తబడతావు? అది న్యాయమున్న చోటు, నువ్వు అన్యాయస్తుడవైతే ఏమెత్తబడతావు? అది నమ్మదగిన దేవుడు ఉండే చోటు, నువ్వు అపనమ్మకస్తుడవైతే ఏమెత్తబడతావు? అది ప్రేమామయుడు ఉండే చోటు, నువ్వు దుర్మార్గురాలవైతే ఏమెత్తబడతావు? అందుకనే దేవుని మాటలు విని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ రాత్రి ఆయన కొరకు ఎదురు చూడడంలో ఉన్న శక్తిని బట్టి మన జీవితాలు రూపాంతరపరచబడాలి, మన జీవితాలు పరివర్తన చెందాలి. మారిన జీవన తీరులలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ చచ్చిపోదాం.